నందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 79వ కీర్తన 5వ వచనం. యెహోవా ఎంతవరకు కోపపడదు, ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? ఈ మాటలు మనం కీర్తనల గ్రంథంలో చూస్తున్నాం. ఈ కీర్తనకాడు దేవుని యొక్క కోపమును జ్ఞాపకం చేస్తున్నామట. యెహోవా ఎంతవరకు కోపపడదు అంటే ఎంతకాలం నువ్వు కోపపడదు. ఈ కోపం అనేది మన మీద కాదనమాట, మనకు విరోధంగా శత్రువు చేసిన పన్నాగాల మీద, యాకోబు సంతతి మీద, యాకోబు యొక్క నివాస స్థలములను అన్యులైన వారు ఖరాబు చేసినప్పుడు, పాడు చేసినప్పుడు, వారికి విరోధంగా దేవుడు లేచినప్పుడు ఆయన కోపం గురించి కీర్తనకాడు ఇక్కడ తెలియజేస్తున్నామట. మనము 1-2 వచనాలు చూస్తే మనకు ఆ మాట అర్థమవుతుంది. 79వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబారములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవమును భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తమును పారబోసి ఉన్నారు, వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. ఇక్కడ చూస్తే అంటే ఈ కీర్తనకాడు ఇశ్రాయేలీని ఎవరైతే అన్యులు ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్నవారు నాశనం చేశారో, వారి దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని పాడుదిబ్బలుగా చేశారో, వారిని హింస పెట్టారో, వారి విషయంలో యెహోవా కోపం అనమాట. యెహోవా ఎంతవరకు కోపపడదు అంటే ఎంతవరకు ఇంకా కోపపడుతూ ఉంటావు, వాళ్ళ మీద నీ యొక్క ప్రతీకారం తీర్చుకో అని చెప్తుందన్నమాట. ఎల్లప్పుడూ నువ్వు కోపపడదువా అంటే ఎల్లప్పుడూ నువ్వు కోపపడదువా అంటే ఎప్పుడు వారి మీద కోపపడుతూ ఉంటావా? నీ రోషము అగ్నివలె ఎప్పుడునూ మండునా? నీ రోషము అగ్నివలె నీ పిల్లల పక్షమున మండునా అని అడుగుతూ 6వ వచనం అంటున్నారు కదా, నీ నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయ నీ రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించు. అంటే నువ్వు కోపపడుతూ ఉన్నావు కానీ వారి మీదకి నీ ఉగ్రత రావట్లేదు కనుక నీ కోపముని తీర్చివేసుకో. ఎల్లప్పుడూ కోపపడుతూ ఉండడం కాకుండా ఆ కోపాన్ని తీర్చేసుకో. చాలామంది అంటారు కదా, ఎవరైనా ప్రేమ గల వారు ఇతరుల మీద కోపపడినప్పుడు, కోపంలో ఉన్నప్పుడు వారిని చూడలేమన్నమాట. అలా చూడలేనప్పుడు అంటారు కదా, నువ్వు కోపపడకు, నీకేమైనా నన్ను క్షమించు లేకపోతే నన్ను శిక్షించు అంటారనమాట. అలాగా ఇక్కడ ఈ భక్తుడు కూడా దేవుడు కోపముతో ఉన్నప్పుడు, ఆ రోషముతో ఉన్నప్పుడు భక్తుడు చూడలేక ప్రతీకారం చేసేసుకో. నువ్వు అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించి నువ్వు మరలా మాతో సంతోషంగా ఉండు అని ఇక్కడ దేవుడిని భక్తుడు వేడుకుంటున్నట్టుగా మనం చూడగలమన్నట. మన చుట్టూ కూడా కొన్ని జరుగుతున్నప్పుడు మనము కూడా బాధతో, కోపంతో, రోషముతో ఉంటాము. దేవుడు మనము ఎలాగైతే ఉంటున్నామో మనలో ఉన్న దేవుడు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక పిల్లల్ని ఎవరైనా కొట్టారు అని అంటే ఆ తల్లిదండ్రులు, పిల్లలు బాధపడింది మర్చిపోతారేమో కానీ ఆ తల్లిదండ్రులు మర్చిపోలేరు. ఎందుకంటే నా పిల్లల విషయంలో వారు ఇలా చేశారు, నా పిల్లల విషయంలో అని. అలాగే దేవుని బిడ్డల విషయంలో, దేవుని సేవకుల విషయంలో, దేవుని మందిరముల విషయంలో ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దేవుని కోపము పగరాజుకుంటుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న వాటిని మనం గమనించినప్పుడు, దేవుని పిల్లలకు విరోధంగా జనములు లేచినప్పుడు మనము దేవుని కోపమును తగ్గించేవారిగా ఉండాలన్నమాట. ఒకవేళ క్షమించమనైనా అడగాలి, దేవుని కోపమునైనా ఆ తెగులునైనా ఆ విషయంలోనైనా ప్రార్థించాలన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనంటే తన ప్రజల్ని కాపాడుతూ తనకు విరోధంగా, తన పిల్లలకు విరోధంగా, తన రాజ్యానికి విరోధంగా ఉన్న వారి మీద ఉగ్రతని తీసుకొస్తారన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని కోపము, దేవుని యొక్క రోషము, దేవుని యొక్క అగ్ని అనేది మన మీద కాదు, మన శత్రువుల మీద అనేది మనం గుర్తించుకొని ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి గొప్ప కృపను కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ అన్ని విషయాల్లో ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ ముందుకు సాగిపోదాము గాక. ఆమేన్.